ఎలా తెలిసింది మీకు కీర్తి రకము? ఒక ప్యాకెట్ వేసారు. ఏడ తీసుకున్నారు? గట్టిగా చెప్పండి అన్నా. ఈయన ఇంతకుముందు ఒక ప్యాకెట్ వేసిండు, వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చిండు. ప్రదీప్ గారు తెలుసు కదా మీకు, మందుల కంపెనీలో పనిచేస్తాడు సారు. వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చిండు కీర్తి. ఆ సంవత్సరం మంచి దిగుబడి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం మనం 25 గుంటలు, నాకు పొలం ఉంది, 25 గుంటలు మనం కీర్తి వేయాలని చెప్పి 25 గుంటలు కీర్తి వేసిండు. ఇప్పుడు ఇది ఒక కటింగ్ అయిపోయింది, 4 క్వింటాలు ఆల్రెడీ నేను నమ్మిండు. మళ్ళీ ఇప్పుడు కాపు ఉంది. ఓకే, ఎట్లా అనిపించింది మీకు ఈ రకము? అందరికీ నమస్కారము. నా పేరు ఆట్ల సంపత్, గ్రామం లింగాల, మండల్ రేగొండ, జిల్లా భూపాలపల్లి. గత సంవత్సరము వేరే కాడ చూసినాము ఈ కీర్తి వెరైటీ. కీర్తి ఒక ప్యాకెట్ పెడితే బాగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఈసారి ఒక 20-25 గుంటలు వేసాము. పోతే మంచి హైట్ ఉంటుంది, క్రాప్ మంచిగా ఉంటుంది. ఈ కొంత బ్లాక్ ట్రిప్స్ అలాంటిది తట్టుకునే అవకాశం ఉంది. సైజు కూడా బాగుంది, క్రాప్ బాగుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా ఎదుగుదల కూడా బాగా ఉంటుంది. ఈ మంచి లాభదాయకమైన కాయ రంగు మార్కెట్లో కూడా మంచి రేటు పలుకుతుంది. ఈ వెరైటీ ఎవరైనా పెట్టుకోదగినదే. పోతే ఇప్పుడు ఈడ ఫీల్డ్ పెట్టినా కూడా ఒక దాదాపు 150 మందికి పైగా వచ్చారు. అందరూ సరే అని అన్నారు. ధరకు ఇప్పుడు ఎవరు మిర్చి చేయదలుచుకున్నా కూడా ఇది పెట్టవచ్చు. బయోవారి కీర్తి. ఇదానికి ఒక కోత కోసాము. ఈ ఒక 4 క్వింటాలు వెళ్ళాలి. ఇంకొక 15 క్వింటాల దాకా వెళ్ళచ్చు ఇంతమంది. మార్కెట్ రేటు కూడా బాగానే ఉంది వేరే వాటికన్నా, సీడ్స్ కన్నా. వచ్చే సంవత్సరం చాలా మంది రైతులు తీసుకోవచ్చు. రైతుకు లాభదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాను.